చెక్ వాల్వ్ లోపల కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్. స్వింగ్ చెక్ వాల్వ్ ఇది. స్వింగ్ అంటే మీకు తెలుసు, అటు ఇటు మూవ్ అయ్యేది అనమాట. స్వింగ్ అని అంటేనే అర్థం ఏంటంటే అటు ఇటు కదిలేదు అని అర్థం. ఈ లోపల ఫిగర్ నెంబర్ 1లో స్వింగ్ చెక్ వాల్వ్ అనే దానికి పార్ట్స్ ఇచ్చాడు. ఈ పైన 1 ఏమంటారు, 2 ఏమంటారు, 3 ఏమంటారు, 3 ఇక్కడ ఉంది, 4 ఇది ఈ పిన్, 5 వచ్చేసి నట్టు, ఈ 6 వచ్చేసి ఇక్కడ ఉంది, 7 కింద కేస్. వీటన్నిటి ఏమంటారు అంటే ఫస్ట్ ఏమో క్యాప్, సెకండ్ వన్ స్టాప్ ప్లగ్ అంటారు. స్టాప్ ప్లగ్, ప్లగ్ స్టాప్ చేస్తే స్టాప్ అయిపోతుంది. హింజ్ పిన్ మూడోది ఇక్కడ ఉంది కదా, ఈ పిన్ని హింజ్ పిన్ అంటారు. నాలుగోది హింజ్, ఈ పార్ట్ని హింజ్ అంటారు. ఓకే, డిస్క్ హింజ్ నట్ ఇది ఐదోది. ఆరోది డిస్క్ ఎక్కడుంది, ఏడవది డిస్క్. ఏడవది బాడీ అంటారు లాస్ట్. So in the swing check valve, the valve of a fluid or gas in one direction lifts the disc and allows one-way flow only. ఈ స్వింగ్ చెక్ వాల్వ్ లోపల ఫ్లో అనేది ఫ్లూయిడ్ కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి గ్యాస్ కానీ ఆ ప్రవహించేది ఒక డైరెక్షన్లో ప్రవహిస్తుంది. వన్ డైరెక్షన్ లిఫ్ట్స్ ద డిస్క్ని లిఫ్ట్ చేసి అండ్ అలోస్ వన్ వే ఫ్లో ఓన్లీ. ఆ డిస్క్ని లిఫ్ట్ చేసిన తర్వాత ఒకే డైరెక్షన్లో ప్రవహించడానికి అలో చేస్తుంది. ద రిటర్న్ ఆఫ్ ద డిస్క్ టు ఇట్స్ సీటింగ్ పొజిషన్ ప్రివెంట్స్ ద ఫ్లో ఇన్ రిజర్వ్ డైరెక్షన్. ఈ రిటర్న్ ఆఫ్ డిస్క్ అనేది మళ్ళీ దాని సీటింగ్ పొజిషన్ రావడం కోసం ఆ పొజిషన్లో వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే ప్రివెంట్స్ ద ఫ్లో. ఆ ఫ్లో అనేది రివర్స్ డైరెక్షన్లో ఫ్లో అనేది రాకుండా కాపాడుతుంది, రిటర్న్ అవ్వకుండా సేవ్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ రిటర్న్ వాల్వ్ అండ్ చెక్ వాల్వ్. యూ కెన్ సీ ఇట్ ఇన్ ఫిగర్ నెంబర్ 2 and 3. ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి నార్మల్ ఫ్లో అనేది ఇట్లా వస్తుంది. డిస్క్ ఇక్కడ రేజ్ అవుతుంది, డిస్క్ ఓపెన్ అయింది, లోపలికి ఫ్లూయిడ్ కానీ గ్యాస్ కానీ ప్రవహించింది. ఫిగర్ నెంబర్ 3లోకి వచ్చే వరకు మళ్ళీ పోయిన వన్ డైరెక్షన్ వెళ్ళినటువంటిది రిటర్న్ అయితే రిటర్న్ కాకుండా తిరిగి అది మూసుకుంటుంది, అడ్డుకుంటుంది. నాన్ రిటర్న్ అంటే ఇది రిటర్న్ కానిది అని అర్థం. అంటే వెళ్ళిపోయినటువంటి ఫ్లోటింగ్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ రిటర్న్ అవ్వకుండా కాపాడడానికి యూజ్ చేసేటువంటి మెకానిజం ఉన్నటువంటి వాల్వే నాన్ రిటర్న్ వాల్వ్ ఆర్ చెక్ వాల్వ్. ఇన్ ద ball type check valve, the flow of fluid or gas in the direction in one direction lifts the ball. ఈ బాల్ టైప్ చెక్ వాల్వ్ కూడా ఉంటుంది. ఫిగర్ నెంబర్ 4లో చూసినట్టయితే బాల్ టైప్ చెక్ వాల్వ్లో కూడా ఫ్లూయిడ్ కానీ గ్యాస్ కానీ వచ్చినప్పుడు వన్ డైరెక్షన్లో బాల్ అనేది లిఫ్ట్ అవుతుంది. వెన్ ద ప్రెషర్ ఈజ్ రిలీజ్డ్ ద బాల్ ఫాల్స్ అగైన్స్ ద సీటింగ్ అండ్ ప్రివెంట్స్ ద ఫ్లో ఇన్ ద రివర్స్ డైరెక్షన్. ఆ యొక్క ఫ్లో అనేది వెళ్ళిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ అది ఉన్న స్థానానికి ఇక్కడ డాటెడ్ లైన్లో ఉన్నది కదా, అది దాని ఉన్న పొజిషన్. లిఫ్ట్ అయినప్పుడు నార్మల్ ఫ్లో వచ్చినప్పుడు అది పైకి లేచింది, ఫ్లో వెళ్ళిపోగానే మళ్ళీ అక్కడ పడిపోతుంది. పడిపోయింది అని అంటే అప్పుడు మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో వచ్చేటువంటి ఆ యొక్క వాటర్ ఏదైతే ఉందో, ఫ్లూయిడ్ ఏదైతే ఉందో, గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని రానియకుండా చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ బాల్ టైప్ నాన్ రిటర్న్ వాల్వ్. సో ఇప్పుడు నాన్ రిటర్న్ వాల్వ్లలో 2 రకాలు చూసాం మనము. ఒకటి స్వింగ్ చెక్ వాల్వ్ చూసాము, తర్వాత బాల్ టైప్ నాన్ రిటర్న్ వాల్వ్ 2 చూసాం. ఇంకపోతే ఫ్లో కంట్రోల్ వాల్వ్ అనేది ఉంటుంది. ఫ్లో కంట్రోల్ వాల్వ్ అనేది కూడా ఒక టాపిక్, అది సపరేట్గా మనము చూడొచ్చు. నౌ వీ కెన్ సీ హౌ ద మెకానిజం ఆఫ్ ది నాన్ రిటర్న్ వాల్వ్ విల్ వర్క్ ఇన్ యూట్యూబ్. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. యానిమేషన్లో చూపిస్తాను మీకు.
నెట్ స్లో ఉంది. కదండి తొమ్మిదేనా? Writing's not that easy, but grammar-related help. Undermines the writer's message, and the word choice is The no-return valves or check valves devices are installed on the system need to control the fluid, specifically to allow fluids to flow in one direction. ఫ్లూయిడ్స్ వన్ డైరెక్షన్ వెళ్ళడానికి ఇది Flow దోహదపడుతుంది. is the unwanted water flow in the reverse direction inside the tube. So this valve prevents this. ప్లే అవుతుందా? అయితలేదు సార్, ప్లే అయితలేదు సార్. ఒక నిమిషం, అదే నా నెట్ ప్రాబ్లం వస్తున్నట్టు. Circulate. ఓకే, ఇది కొంచెం ప్రాబ్లం ఇస్తుంది. నేను గ్రూప్లో పంపిస్తా, గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు అప్పుడు జాగ్రత్తగా చూద్దారు కానీ. ఓకే.